పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నెల్లూరు వేమిరెడ్డిపై వైసీపీ కన్ను. వేమిరెడ్డికి జగన్ బిగ్ ఆఫర్. టీడీపీ ఎంపీతో అయోధ్య రామరెడ్డి భేటీ. తిరిగి రావాలంటూ వైసీపీ అధినేత ఆహ్వానం. కూటమిలోనే గౌరవంగా ఉందన్న ప్రభాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. 2024 ఎన్నికలు తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకునే ప్రయత్నాల్లో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు తన పాత మిత్రులను, కీలక నేతలను తిరిగి సొంత గూటికి చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వైసీపీ నుంచి పిలుపు వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో వైసీపీలో ఉండగా జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని జగన్ కోరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామరెడ్డి రంగంలోకి దిగారు. తాజాగా వేమిరెడ్డితో భేటీ అయిన ఆయన జగన్ పంపిన ప్రతిపాదనను ఎంపీ ముందుంచినట్లు తెలుస్తుంది. గతంలో జరిగిన పొరపాట్లను విస్మరించి పార్టీలోకి తిరిగి రావాలని, మీకు తగిన ప్రాధాన్యత ఇస్తామని జగన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో సీట్ల కేటాయింపు, ముఖ్యంగా తన అనుచరులకు టికెట్ల విషయంలో జగన్ కోటరీతో విభేదించిన వేమిరెడ్డి బయటకొచ్చారు. ఆ సమయంలో ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేయకుండా వైసీపీ అధినేత పట్టుదలకు పోయారు. దీంతో ఆయన టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి కూడా కోవూరు ఎమ్మెల్యేగా గెలిపారు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన 2 ఏళ్ల తర్వాత జిల్లాలో బలమైన ఆర్థిక, సామాజిక పునాదులున్న నేత అవసరమని గుర్తించిన జగన్ మళ్లీ వేమిరెడ్డి వైపు మొగ్గు చూపడం గమనార్హం. గత ఎన్నికల్లో వేమిరెడ్డిపై వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొని మీడియా రంగంలోకి వెళ్తున్నట్లుగా ప్రకటించిన తరుణంలో నెల్లూరు బాధ్యతలను మోయగల సమర్థుడైన నేత కోసం వైసీపీ అన్వేషిస్తుంది. అందుకే వేమిరెడ్డిని తిరిగి రప్పించేందుకు అయోధ్య రామరెడ్డిని రాయబారిగా పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ ప్రతిపాదనపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సున్నితంగానే స్పందించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తనకు, తన కుటుంబానికి తగిన గౌరవం దక్కుతుందని, కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదని, 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇలాంటి చర్చలకు తావులేదని ఆయన తేల్చి చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని ప్రచారం చేస్తున్న జగన్ కూటమిలోని అసంతృప్త నేతలను ఆకర్షించడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించాలని చూస్తున్నారు. అయితే అధికారంలో ఉండి గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న నేతలు భవిష్యత్తు అస్పష్టంగా ఉన్న వైసీపీ వైపు ఇప్పుడప్పుడే మొగ్గు చూపుతారా అన్నది సందేహమే. ఏది ఏమైనా జగన్ పంపిన ఈ బిగ్ ఆఫర్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ కొత్త చర్చకు తెరలేపింది. రానున్న రోజుల్లో మరింత మంది పాత నేతలను వైసీపీ నుంచి పిలుపులు అందుతాయో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.